ఈరోజు దేశ వీర్ బాల్ దివస్ మనం జరుపుకుంటున్నాము. వీర్ బాల్ దివస్, వీరులైనటువంటి బాలురు, విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. వారు బాలురు అనేది నామవాచకం అయితే వారు ఎటువంటి వారు? వారు విశేషణం చెప్పండి. అక్కడ ఏముంది? మన దృష్టిలో వీరత్వం అంటే ఏమిటి? బలహీనుల్ని ఎవరైతే కష్టాల్లో ఉన్నారో, ఎవరైతే బాధలో ఉన్నారో వారికి సాంత్వన చేకూర్చడమే వీరత్వం. మనం ప్రత్యేకంగా వీర్ బాల్ దివస్ ఎందుకు జరుపుకుంటున్నామంటే, చరిత్రలో ఎంతోమంది మహనీయులు పుట్టారు, పరమపదించారు. వాళ్ళలో కొంతమంది మాత్రమే ఈ సమాజం గుర్తించింది, కానీ మరికొంతమంది మరుగున పడిపోయారు. చరిత్రకెక్కిన చరితార్థులు కొంతమంది అయితే, చరిత్రకు ఎక్కనటువంటి చరితార్థులు మరికొంతమంది. వారిని మనం గుర్తు చేసుకుని వారు చేసినటువంటి సేవలను మననం చేసుకుంటూ మనం కూడా వారిని స్ఫూర్తిగా పొంది రాబోయే తరానికి గొప్ప వ్యక్తులుగా ఎదగాలన్నది ఈ బాల్ దివస్, వీర్ బాల్ దివస్. మరి దీని యొక్క ప్రత్యేకత వ్యవస్థాపకుల్లో ఒకరైనటువంటి 10వ గురువు అయినటువంటి తేజ్ బహదూర్ సింగ్ చాలా గొప్ప వ్యక్తిగా చెప్తారు. ఖాల్సా ఉద్యమం వాళ్ళు తమ కోసం మన చదువులు మన చరిత్ర చదువుతుంటే శివాజీ యొక్క చరిత్ర వింటూ ఉంటాం. మొఘలాయి సామ్రాజ్యం మన దేశంలో విస్తరించినప్పుడు వాళ్ళు, మన దేశ ప్రజలు, భారతీయులు తీవ్రంగా వ్యతిరేకించారు. అలాగే సిక్కు ధర్మం కూడా ఒక ధర్మం. వాళ్ళు గురునానక్ని గురువుగా భావిస్తారు. మొఘలాయులు పంజాబ్ ప్రాంతాన్ని ఆక్రమించుకున్న తర్వాత, వారి పరిపాలన వచ్చిన తర్వాత అక్కడ ఉన్న వారిని కూడా వారి యొక్క దానిలోకి కన్వర్ట్ చేయ ప్రయత్నం చేస్తే వీరు తీవ్రంగా వ్యతిరేకించారు. చెప్పినట్లు తేజ్ బహదూర్ యొక్క 2 కొడుకులుగా 4 కొడుకులు చనిపోయారు. 4 కుమారులకి 4 కుమారులు కూడా ఏదైతే ఈ పవిత్రమైనటువంటి ధర్మరక్షణ అనేటువంటి యుద్ధంలో వాళ్ళు తమ ప్రాణాలను ధర్మసే పడకర కోయి కుచ్ నహీ. ధర్మాన్ని మనం కాపాడితే ఆ ధర్మం మనం కాపాడుతుంది. యతో ధర్మస్తతో జయ, ధర్మ జహా పర్ హోంగే విజయ్ వహి హోంగే. ధర్మానికి మించింది ఏదీ లేదు. మరి ఆ ధర్మరక్షణ కోసం 350 సంవత్సరాలకు పూర్వమే వాళ్ళు పవిత్రమైన పోరాటం చేశారు. అవసరం ఎంతైనా ఉంది కూడా, ఆఖరికి లేము అని వాళ్ళు చెప్పినట్టు ఒక తండ్రి ముందు 4 కుమారులు ప్రాణాలు అలా గాల్లో కలిసిపోయింటే ఆ తండ్రి ఎంత బాధపడ్డాడో మనం ఊహించవచ్చు. అవసరం చాలా ఉంది. ఈసురోమని మనుషులు ఉంటే దేశమే గతి బాగుపడునాయి. మరి ఈ దేశం బాగుండాలంటే కేవలం మొబైల్ ఫోన్ పట్టుకుంటే మరి జీవితం కాదు, ఇంటర్నెట్ మీద కూర్చుంటే జీవితం కాదు. అంతే తప్పిస్తే ఖాళీగా కూర్చుంటూ సమయాన్ని వృధా పరుస్తూ. वीर बाल दिवस ये धर्म के लिए, अपनी रेस्पॉन्सिबिलिटी के लिए, अपना प्राण त्याग के लिए भी झुके नहीं, पीछे हटे नहीं. ऐसे 2 व्यक्तियों के बारे में बताया गया. इससे हमको क्या सीखना है? जो घटना कई साल पहले घट गई उसके बारे में हम आज क्यों मनन करना है, उससे हमको क्या सीखना है, ये हम थोड़ा परखना चाहिए. इससे हमको एक प्रेरणा मिलती है अपने धर्म के प्रति, अपने देश के प्रति, अपने गुरुजनों के प्रति, अपने माता पिताओं के प्रति, हर एक व्यक्ति के प्रति. जो समाज में जो रिश्ते दूर हो जा रहे हैं आज के मॉडर्न की वजह से,
वो फिर एक बार नज़दीक लाएंगे सभी लोगों को। जब हम बच्चा अपने रेस्पॉन्सिबिलिटी से मिला है, धर्म के लिए हम प्राण त्याग भी करना है, जैसा एक रेस्पॉन्सिबिलिटी मिला है उस रेस्पॉन्सिबिलिटी को उन्होंने निभाया। हम भी कई सारे रेस्पॉन्सिबिलिटी है। पढ़ते वक्त ये विद्यार्थी दशा में हमारी रेस्पॉन्सिबिलिटी है टीचरों को मानना, पेरेंट्स का बात मानना, जो हमारा करिकुलम है उसको सही तरीके से इस्तेमाल करना, जो एक्टिविटीज़ है, जो स्कूल में एक्टिविटीज़ हम ले रहे हैं उस पे मन लगा के